ఈ కోడిగుడ్డు బీరకాయ మసాలా కూరని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి ఇందులోనే కొద్దిగా కారం పసుపు వేసి మంచిగా వేపుకొని తీసుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న బీరకాయల్ని ఒక 2 బీరకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బీరకాయలు తొందరగానే మెత్తబడిపోతాయి. ఇవి బీరకాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే వాటర్ వేసి వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకొని కూర దగ్గర పడే వరకు ఆయిల్ తేలే వరకు వేపుకుంటే ఎంతో టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.